హాయ్ అండి. మేమైతే ఈరోజు అమరావతి క్యాంపస్‌కి అయితే వచ్చేసామండి. సో, ఇక్కడైతే మా మేనల్లుడు చదువుకుంటున్నాడు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. సో, అందుకనైతే మేము ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ రీజన్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఈ క్యాంపస్ డీటెయిల్స్ అయితే ఎవ్వరికీ తెలీదు. నెక్స్ట్ రీజన్ ప్రెజెంట్ న్యూస్ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల గురించి వింటుంటే చాలా భయమేస్తుంది. ఎందుకో సడన్‌గా కొన్ని న్యూస్ వింటుంటే హాస్టల్లో చదివించే కన్నా కొంచెం చదువు తగ్గినా పర్వాలేదు, అసలు చదువుకోకపోయినా పర్వాలేదు, పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే చాలు అనిపిస్తుంది. రీసెంట్ డేస్లో అయితే డైలీ ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. పిల్లలు తెలిసి తెలియక తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల అందరూ బాధపడుతున్నారు. కన్నవారు, విన్నవారు. కన్న తల్లుల గురించి అయితే నేను ఒక్క మాటలో చెప్పలేను. అందుకే ఈ టాపిక్ గురించి ఒక ఎపిసోడ్ అయితే చెయ్యాలని ఉంది. ఐ విల్ ట్రై మై బెస్ట్, బట్ ప్లీజ్ వెయిట్. అలాగే ఎందుకో చెప్పా కదండి, సడన్గా ఈ న్యూస్ వింటుంటే మావాడు ఎందుకో గుర్తొచ్చేసాడు. సో ఎందుకంటే మాటకు ముందు అత్తమ్మ, మాట తర్వాత అత్తమ్మ అని పిలుస్తూనే ఉంటాడు. వాడిని కూడా చూసినట్టు ఉంటుంది అని ఇలా ఈరోజు అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, అమృత విద్యాలయ పీఠం అని కూడా అంటారండి. సో అడ్రస్ వచ్చి కోరగల్లు, నవలూరు విలేజ్, మంగళగిరి మండలం, గుంటూరు, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఈ క్యాంపస్కి అయితే మేమైతే విజిట్ చేసామండి. మెయిన్ రీజన్ వచ్చి క్యాంపస్ చూడాలని ఉంది, మీకు చూపించాలని ఉంది. నెక్స్ట్ వచ్చి మా మేనల్లుడిని కూడా చూద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసి యూనివర్సిటీ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటూ ఒకసారి యూనివర్సిటీని చూసేయండి. చదువులకు నిజంగానే మంచి కళాశాల కానీ ప్రస్తుతం క్యాంపస్లో నిర్మాణం జరుగుతుంది. 2025కి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలో ఆఫర్ ప్రోగ్రామ్స్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఏఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిసిఈ కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంకా ఎంబీఏ, ఎంఎస్సి, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. అమృత విద్యాపీఠం అమరావతి క్యాంపస్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి సహా విభిన్న కార్యక్రమాలను అందిస్తుంది. ఫిజిక్స్ ఎంఎస్సి డేటా సైన్స్ మరియు ఎంబీఏ. అమృత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ AEEE ఎంట్రన్స్ టెస్ట్ 3 hours ఎగ్జామ్ ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఇస్తారు. సబ్జెక్ట్స్ వచ్చి ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్. కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్స్ అప్లై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ క్వశ్చన్ భావాన్ని ఎలా ఉంది కాలేజ్ అని అడగగానే వెంటనే డైలాగ్ లుక్ లైక్ స్కూల్ అత్తమ్మ అని చెప్పాడండి. ఇమ్మీడియట్గా నాకు అర్థమైంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని. లైక్ టైమింగ్స్ ఫాలో అవ్వటం అండ్ మెయిన్లీ యూనిఫామ్ అనిపించింది. లంచ్ టైమింగ్స్, హాస్టల్ వాళ్ళకైతే డిన్నర్ టైమింగ్స్, అంటే ఆ టైం వాళ్ళు ఇచ్చిన టైం కనుక క్రాస్ అయితే కనుక ఫుడ్ అవైలబుల్గా ఉండదు అత్తమ్మా అని చెప్పాడండి. ఆ టైంలో వీళ్ళు సమ్టైమ్స్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. అండ్ మెయిన్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అయితే వాళ్ళకి నాన్ వెజ్ ఉండదండి, ఓన్లీ ఎగ్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. సో వాళ్ళు అవుట్ సైడ్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అని నేను అనుకుంటున్నాను. అండ్ క్లాసెస్ విషయానికి వస్తే ఒక్కటే క్లాస్ రూమ్, 2 క్లాస్ టీచర్స్ ఉంటారు అని కొంచెం చాలా డల్గా చెప్పాడు. కానీ ఇమ్మీడియట్గా లెక్చరర్స్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ అని మాత్రం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పాడండి. సో వాడి ఫీలింగ్స్ అర్థమయ్యాయి. కానీ రూల్స్ ఎందుకు పెడతారు అనే పాయింట్ వాడు ఫ్యూచర్లో అర్థం చేసుకుంటాడు అనిపించింది. చూస్తున్నారుగా, క్లాస్ రూమ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గ్లాస్ విండో నుండి అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అయితే ప్రొజెక్టర్ యూస్ చేస్తూ డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ అండి. అమృత విద్యాపీఠం మార్గదర్శక జ్యోతి మాత అమృతానందమయి. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న అమృత విద్యాపీఠం అనే ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్. అసలు పేరు సుధామణి ఎడమానేల్. ఈమె ఒక హిందూ ఆధ్యాత్మిక నేత, బోధకురాలు. ఈమెను అమ్మాచి అని కూడా పిలుస్తారు. అమ్మ అనే పదానికి అర్థం, ఈ అమ్మను చూస్తే అమ్మ గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. నాకైతే మరో మదర్ తెరీసాలాగా కనిపించారు. ఎంత సేవా ఉన్నత భావాలు, ఎన్ని అవార్డ్స్ అందుకున్నారో. సమయం ఉంటే కాదు ఉన్న సమయంలో తప్పక తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చూసారుగా, స్టూడెంట్స్కి హెల్త్ ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి క్లినిక్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలానే లైబ్రరీ చెప్పాను కదండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. స్టెప్ బై స్టెప్, అంటే 1 by 1 లేటెస్ట్ టెక్నాలజీని అయితే యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. లైక్ స్టార్టింగ్లో చూసారుగా, క్లాస్ రూమ్ బయట స్టూడెంట్ ఫేస్ ఐడెంటిఫికేషన్ అండ్ ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
చిన్న చిన్న మైనస్లు అయితే స్టార్టింగ్ గ్రో అవుతున్న టైం ఎవరైనా తప్పక ఫేస్ చేయాల్సిందే. బట్ ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండును అనిపించింది. వాళ్ళకి వినిపిస్తే చాలు. ఇక్కడ అమరావతి క్యాంపస్ అయితే టోటల్గా 200 ఎకరాస్లో ప్లాన్ చేస్తున్నారండి. సో ఓవరాల్గా క్యాంపస్లు అయితే 9 ఉన్నాయండి. అవి అమృతపురి, అమరావతి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి, మైసూర్, ఫరీదాబాద్ అండ్ నాగర్కోయిల్. సో ఈ అమరావతి క్యాంపస్ని అయితే తిరుగుతూ అలా అలా క్లాస్ రూమ్స్ అన్నీ చూసేద్దామా? ప్రజెంట్ పిల్లల మైండ్ సెట్ వాష్రూమ్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చెప్పాను కదండి, లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేయడానికైతే చాలా చాలా ట్రై చేస్తున్నారు. టోటల్గా సెట్ అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది, కానీ ఓవరాల్గా అయితే ప్రతి పాయింట్ని మైండ్లో పెట్టుకుని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేయడానికైతే ట్రై చేస్తున్నారండి. సో వాష్రూమ్స్ అయితే చూసారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో. చాలా చాలా మంది పిల్లలకి ఒక ఎలర్జీ క్రియేట్ అవ్వడానికి కానీ వాళ్ళకి కొంత నచ్చకపోవడానికి కూడా ఏ ప్లేస్ అయినా వాష్రూమ్స్ కూడా మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సో అందుకనే మీకు ఒకసారి వాష్రూమ్స్ అయితే చూపిస్తున్నానండి. మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు, చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఫిల్ చేశారు. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ 3 కలర్స్ అయితే మాకు ఈ చెట్టు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే పిక్స్ అయితే మేము దిగాము. సో ఫైనల్గా మావాడైతే వాళ్ళ బావని అంటే మా మేనల్లుడిని అయితే అడిగాడు క్యాంటీన్ చూడాలని. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్ తన ఉంటున్న రూమ్ ఎలా ఉంది డెఫినెట్గా చూడాలని అయితే అడిగాడండి. సో అది ఆ వీడియో క్లిప్స్ కూడా ఇందులో మేమైతే యాడ్ చేసాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాము. సో క్యాంటీన్ చూసిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా చూద్దామండి. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యండి ఫస్ట్ మనం చెక్ చేసుకునేది ప్లేస్మెంట్స్ అయితే చెక్ చేసుకుంటాము. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ అంటే ఇక్కడ ఏపీ అమరావతిలో ఉన్న కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితే అమృత కోయంబత్తూరులో ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయండి. సో నాకు తెలిసినంత వరకు, నేను ఎంక్వైరీ చేసినంత వరకు హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 57 lakhs పర్ యానం వరకు ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 5 lakhs పర్ యానం. యావరేజ్ ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9 lakhs పర్ యానం అయితే ఉందండి. చాలా బాగుంది. అమృత యూనివర్సిటీ గురించి అయితే చాలా పాజిటివ్ ప్లేస్మెంట్స్ విషయంలో అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీస్ అంటే టీసీఎస్, అమెజాన్, గూగుల్, డిలాయిట్ మొదలైన వాటి నుండి అత్యధిక నియామకాలు వచ్చాయి. అంటే మంచి ప్లేస్మెంట్స్ అయితే ఈ కంపెనీస్ నుంచి వచ్చాయని అయితే తెలుస్తుందండి. సో ఫైనల్గా మావాడు బాయ్స్ హాస్టల్లోకి ఎంటర్ అయిపోయాడు. రూమ్స్ అయితే పెద్దగానే ఉన్నాయి, అలానే బీరువాలు, ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బెడ్ అంటే మంచం ఇస్తారు కానీ పరుపు స్టూడెంటే తీసుకెళ్ళాలి. ఏది ఏమైనా పిల్లలు బంగారు తల్లులు, చిట్టి తండ్రులు రూమ్స్ ఎలా షేర్ చేసుకుంటున్నారో మీకు నచ్చని ఏ విషయమైనా మాతో షేర్ చేసుకోండి నాన్న, మేమున్నాం మీకోసం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నా రిక్వెస్ట్ అయితే ఇదే.
మీరే మాకు ముఖ్యం.